నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే, ఆఫీస్‌లో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాక్టస్ కానీ హ్మ్. లేదా గులాబీ మొక్కలు కానీ, లేదా హ్మ్. నిమ్మ చెట్లు కానీ, హ్మ్. ఇట్లా ముళ్ళు కలిగిన మొక్కలు ఇంట్లో ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి నేను విన్నాను. హ్మ్. ఇది అంటే నార్మల్‌గా పువ్వులు అవి వాడుకోవచ్చు. తినేవి హ్మ్. కాయలు, నిమ్మకాయ చెట్లు వేసుకోవచ్చు. ఇట్లా ముళ్ళుకు సంబంధించిన మొక్కలు ఎందుకు ఉండకూడదు అని చెప్తుంటారు గురుజీ? దీనికి ప్రాక్టికల్‌గా కొన్ని కారణాలున్నాయి. హ్మ్. ఎట్లా అంటే అమ్మా, వాస్తు అనేటువంటిదేంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక ప్రదేశంలో పెట్టినప్పుడు దాని ఎనర్జీ పెంచుకుంటూ ఉంటుంది. హ్మ్. ముళ్ళ చెట్టుని మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హ్మ్. ఇట్లా వెళ్ళి వెంటనే చేయబెట్టలేరు. అమ్మో! ఏం గుచ్చుకుంటుందో అవును. అనే ఫీలింగ్ ఒకటొస్తుంది. రెండవది కామన్‌గా కూడా ఎవరికైనా ఏదైనా టచ్ అయినా, మన బట్ట ఏదైనా తగిలినా చిరిగిపోవడం ఇట్లాంటి ప్రమాదాలు కూడా కొన్ని ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటే వీళ్ళు ముట్టుకున్నా ఇబ్బందవుతుంది. అది హ్మ్. ప్రాక్టికల్‌గా. హ్మ్. సహజంగా వాస్తులో ఎందుకు ముళ్ళ చెట్లు ఎక్కువ ఉండకూడదు అంటారు. ఏదో 1, 2 ఉండొచ్చు. కానీ మొత్తం ముళ్ళ చెట్లే ఎక్కువ పెంచకూడదు. కారణం హ్మ్. ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక వస్తువుకు ఒక ప్రభావం ఉంటుందని చెప్పుకుంటాం. అంటే అలాగా ఒక ఫోటో పెట్టాం. వాయువ్యంలో ఒక ఫోటో పెట్టాం. ఏం ఏం ఫోటో? గుర్రం, తెల్ల గుర్రాలు పెడితే ఫైనాన్షియల్‌గా వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గాని, ఫైనాన్షియల్‌గా బావుంటుంది. ఏది అక్కడ తెల్ల గుర్రాలు పెట్టినా, ఒక బియ్యం పెట్టినా గూడా. హ్మ్. వాయువ్యే భాండార సంస్థితం అని చెప్పారు శాస్త్రంలో. దాని ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది. హ్మ్. అలాగే ఉత్తరంలో వైట్ కలర్ వేసి, ఉత్తరం మధ్యలో ఉత్తరే నిధి సంస్థితం అని పెట్టారు. అక్కడ నిధులు పెట్టుకోమని చెప్పారు. అదే గురుజీ. అంటే ఎందుకు? అక్కడ కుబేర స్థానం కాబట్టి. హ్మ్. ఓకే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు హ్మ్. ఫిష్ తింటారా మీరు? ఆ! తింటాను గురుజీ. ముళ్ళున్న ఫిష్ ఎంత జాగ్రత్తగా తింటారు? చాలా గబుక్కని తినరు. జాగ్రత్తగా తింటాం. అవును. గబుక్కని తినం. అవును. అమ్మో! గుచ్చుకుంటుందని ఫీలింగ్ వస్తుంది. గొంతులో ఇరుక్కుపోతుంది. మనకి 16 డైరెక్షన్స్‌లో 16 డైరెక్షన్స్‌కి 16 ఇవున్నాయి. అంటే ఏమిటి? హ్మ్. ఒక్కొక్క దిశకి ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వాలు ఇవ్వడం జరిగింది. ఆ వాస్తులో కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఎట్లాగో అట్లా. తూర్పు అంటే ఈ పూర్వ చతుస్సభాగర్, తూర్పు ఈశాన్యం హృదయే, అదేవిధంగా ఆగ్నేయ పాకముచ్యతే అని, దక్షిణేయ శయంతత అని ఇట్లా అన్నిటికీ ఇవ్వడం జరిగింది. హ్మ్. ఈ ముళ్ళున్నటువంటి చెట్లు ఎక్కడైతే ఎక్కువగా పెట్టుతామో మనము, ఆ యొక్క పోర్ట్‌ఫోలియోని, ఆ యొక్క తత్వాన్ని తగ్గిస్తుంది. అంటే ఆ విషయంలో వాళ్ళకి ఉదాహరణకు తూర్పులో పెట్టాం ముళ్ళున్న చెట్లు బాగా. హ్మ్. వాళ్ళకి సోషల్‌గా కలవడానికే ఒక రకమైన ఫీల్ వస్తుంటారు. అంటే హ్మ్. సొసైటీ అంతా పాడైపోయింది. అబ్బా! అవును. ఎవరితో చూసినా ఎవరిని మనం కలవలేకపోతున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అంటే ముళ్ళున్నాయి గదా అక్కడ. హ్మ్. సోషల్ కమ్యూనికేషన్స్ దెబ్బతింటాయి. ఓకే. ఆగ్నేయంలో ముళ్ళున్న చెట్లు బాగా పెట్టామనుకో ఉదాహరణకి, హ్మ్. వాళ్ళకేమవుతుంటదంటే మనీ మ్యాటర్స్ వచ్చేసరికి మనీ అంటేనే పెద్ద చిరాకులు. ఇది అనే ఫీలింగ్ వస్తది. హ్మ్. దక్షిణంలో పెట్టామనుకోండి ముళ్ళున్నవి, ఏమవుతుంటుందంటే వాళ్ళకి జాబు, కెరియర్ విషయాల్లో ప్రమోషన్స్ అనే విషయం తీయగానే ఏదో గొడవలవ్వడం ఇట్లాంటివి అవుతుంటాయి. ఓకే. ఏదో ఒక విషయంలో ఈ ఆ! చిరాకనేది ఉంటుంది. నైరుతి అనుకోండి భార్యాభర్తల మధ్యని ఉండే బంధం పాడైపోతుంది. హుహు. పడమర ముళ్ళున్న చెట్లు ఎక్కువున్నాయి. వాళ్ళకి లాభాలు సంపాదించడమే చాలా పెద్ద కష్టతరంగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. హ్మ్. లాభొచ్చినా ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఎందుకు? ముళ్ళున్న చెట్లు గదా! అదే ముళ్ళుండే గురించి. ఎనర్జీ పనిచేస్తుంటది. వాయువ్యంలో ముళ్ళున్న చెట్లు ఎక్కువగా ఉంటే మనసు కకలావికలం అవుతూ ఉంటుంది. హ్మ్. అట్లా ఏంటంటే ఒక్కొక్క దిశ, ఒక్కొక్క ఫలితం. ఈశాన్యంలో ఉన్నదనుకోండి ఉదాహరణకి ముళ్ళున్న చెట్లు. అక్కడ ఏమవుతదంటే సంతానంతో ఉండే ఇది గాని, లేకపోతే ఏదైనా ఒక సాధన చేద్దామంటే కుదరనివ్వదు. హ్మ్. దేవతా పూజ చేయలేకపోతుంటారు. ఉత్తరంలో ఉంటే ఏంటంటే మనీ మ్యాటర్స్ విషయంలో ఒక రకమైనటువంటి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. అలా ఏంటంటే ఒక్కొక్క దిశకి ఆ ముళ్ళు ఎక్కువగా, మరీ పెద్ద పెద్ద ముళ్ళున్నవైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ముళ్ళున్న చెట్లు ఇంట్లో ఎక్కువగా పెట్టుకోవద్దు అని చెప్తారు. ఏదో గులాబీ చెట్టు ఉంది. హ్మ్. ఓ 10 మొక్కలున్నాయి కుండీల్లో. అందులో ఒక గులాబీ చెట్టేసుకున్నాం. హ్మ్. అందుకే వాటికి మధ్యలో పెడతారు గులాబీని. ఎందుకంటే గబుక్కున ఎళ్లి ఎవరైనా ముట్టుకున్నా, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న తగులుతుంది వాళ్ళకి అని. తెగిపోయి ఇబ్బంది పడకుండా ఉండకూడదని. అవును. అవును. అందుకని ఈ ముళ్ళున్న చెట్లని కొద్దిగా తక్కువ పెట్టండి. ఏదో 1, 2 పెట్టుకోండి గానీ మొత్తం అదే పెట్టి ఆ జోన్‌ని మొత్తం పాడు చేయొద్దు అని చెప్తూ ఉంటారు. ఓకే. ఆ అది నెగెటివ్ ముఖ్యమైన ఎనర్జీ పెరుగుతుంది పెరుగుతూ కాబట్టి. ఉంటుంది. నెగెటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుందని చెప్తుంటారు. సర్వసాధారణంగా మనం పుష్పాలు గూడా మనకి బ్రహ్మకమలం అంటారు. ఇలా అవును. ఒకటొస్తది. అవును గురుజీ. అలా వచ్చినప్పుడు గూడా నన్ను చాలామంది అడిగితే నేను ఒకటే చెప్పేవాడిని. ఆ బ్రహ్మకమలాలు ఎన్ని పూస్తాయో ఒకటి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మిగతా అన్ని మీ దగ్గరలో ఉండే ఆలయాలకి ఇవ్వండి అని చెప్తూ ఉంటాను. హ్మ్. బ్రహ్మకలం కమలం పూస్తే చాలా అద్భుతంగా, చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటారు గూడా. అవును. అలా ఇంట్లో ఉండే పుష్పాలు గూడా మీరు ఎప్పటికప్పుడు ఇంట్లో పూజకు వాడుకోవడము, హ్మ్. ఎక్కువుంటే గనక దేవతా ఆలయాలకి ఇవ్వడము హ్మ్. చేస్తే చాలా మంచిది. ఎవరికైనా పూజ చేసుకునే వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది. అది. ఓకే. ధన్యవాదాలు గురించి. చాలా చక్కటి శ్రీమాత్రే అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.